నమస్కారం అండి. ఈ రోజు నేను అలా కనిగిరిలో తిరుగుతూ ఉంటే ఇక్కడ అయితే వినాయకుడి విగ్రహాలు అయితే కనిపించాయండి. నాకు మాత్రం వినాయకుడి విగ్రహాలు కనిపించగానే అప్పట్లో నేను వినాయక చవితి వచ్చిందంటే ముందు దాని కోసం ప్రిపరేషన్స్ చేస్తూ వినాయకుడి విగ్రహం దగ్గర నైట్ పూట ఎవరు స్టే చేస్తారా అని అందరం కూడా ఇళ్లలో అనుకొని ఒక మాటగా వచ్చి అమ్మా నాన్నలతో ఎన్నో ఇబ్బందులు పడి కూడా వినాయకుడి దగ్గర ఉండేవాళ్ళం అండి. ఈవెన్ స్కూల్ కూడా ఎగ్గొట్టిన రోజులు ఉన్నాయండోయ్. మీరైతే అలా చేస్తున్నారా? చేస్తే దయచేసి కమెంట్ చేయండి. మీ యొక్క తీపి జ్ఞాపకాలను మాతో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కామెంట్ లోకి వచ్చేస్తే ఈ విగ్రహాలను చూశాక నాకైతే ఇందులో మట్టి విగ్రహాలు అయితే బాగుంటాయి అనిపిస్తుందండి. ఆ విగ్రహాలు హంగు పుంగు, ఆ సొగసు, ఆ సొగసరి, ఆ కలర్ గ్రేడింగ్ అవన్నీ చూస్తుంటే అబ్బో సూపర్ అండి. గణేష్ మహారాజ్ మనకి ముందుగానే దర్శనం ఇచ్చేసాడండోయ్. ఇక వినాయక చవితి అంగరంగ వైభోగంగా ఇక జనాలందరూ చేసుకుంటారండి. మీలో మీ ఇంట్లో కూడా ఎవరెవరైతే వినాయకుడి విగ్రహం పెట్టి పూజ చేస్తారో మాకైతే కామెంట్ చేయండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. బాయ్.